వెల్కమ్ టు అవర్ ఛానల్ ALK Vlogs. ఈరోజు బ్లాగ్ వచ్చి నుమాయిష్ వీడియో అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నుమాయిష్ వెళ్తున్నాం. నేనైతే ఇంతవరకు వెళ్ళలే, సెంటర్ సికింద్రాబాద్ నుండి నేను కూడా ఇంతవరకు వెళ్ళలే, అమర్ కూడా వెళ్ళలే. సో ఈరోజు మొత్తం మా కజిన్స్ మేమందరం కలిసి నుమాయిష్ వెళ్తున్నాం. సో నుమాయిష్లో మేము చేసే ఎంజాయ్మెంట్, చూసే స్టాల్స్ అవన్నీ మీకు కూడా చూపిస్తాం. సో మీరు కూడా మాతో పాటు నుమాయిష్ చూడండి. థ్యాంక్ యూ. వచ్చేసాం నాంపల్లి నుమాయిష్కి వచ్చేసాం ఫైనలీ. సో ఎంట్రీ అవగానే చెప్పాలంటే చాలా క్రౌడ్ నుంచి చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారంటే. లైక్ మేము వెళ్ళింది అరౌండ్ 8 o'clock అనమాట. సో 8 o'clock కూడా ఏంటంటే ఇంకోటి ఏంటంటే సండే ఉంది కాబట్టి చాలామంది జనాలు వచ్చారు. సో అందరం ఏంటంటే 2 wheelers పైన వెళ్ళాము. 2 wheeler పైన వెళ్ళి అక్కడ ఏంటంటే మెట్రో స్టేషన్ కింద పార్కింగ్ చేసేసి వెళ్ళగానే ఏంటంటే టికెట్ కౌంటర్ దగ్గర ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి 50 rupees అన్నారనమాట. సో మేమైతే టికెట్ చేసేసుకొని లైక్ అలా ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ అయ్యామన్నమాట. ఏమైతుంది అదే నువ్వులకి దేనికోసం వచ్చిన వాళ్ళకి ఏం షాపింగ్ నువ్వు చెల్లె నువ్వురా నాను మా ఆయన ఏమేమి పిస్తాడా అనేది రాఖీ నువ్వు దేనికి వచ్చినావు రాఖీ? కార్తీక్ స్మైల్ బాగున్నాయి. బాద్షాకి మన కిచెన్ చూడు. ఎంట్రీ అవగానే ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో లత ఏం చేసిందంటే అన్ని టేస్ట్ కోసం అని చెప్పేసి అని ఒక్కోటి టేస్ట్ చేస్తూ అంటే ప్రతి ఒక్కటి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో టేస్ట్ కోసమే అని చెప్పేసి అని అదొకటి ఇదొకటి అనుకుంటూ టేస్ట్ చేస్తూ తను తినుకుంటూ నాకు కూడా టేస్ట్ కోసం అని నాకు పెట్టింది చెప్పాలంటే. అలా లైక్ అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండి వరకు ఎన్నైతే ఫుడ్ స్టాల్ ఉంటాయో అన్ని ఫుడ్ స్టాల్లో తను తినతో పాటు నాకు కూడా తినిపించింది అనమాట. చూడండి ఎలా తింటుందో అండ్ నాకు కూడా ఎలా తినిపిస్తుందో. ఫ్రీ ఏం చేస్తున్నావు నాన్న? ఎన్ని తిన్నావు నాన్న ఫ్రీగా వచ్చినాయని చెప్పేసి అని నేను చెప్పు ఎన్ని తిన్నావు? 8 varieties. 8 varieties. ఈ స్టాల్లో వచ్చేసి ఏంటంటే పచ్చళ్ళు అనమాట. లైక్ వెరైటీ పచ్చళ్ళు అనమాట. మీకు ఇష్టం వచ్చిన పచ్చళ్ళు ఉన్నాయి చెప్పాలంటే. నాకైతే ఆ పచ్చళ్ళు పేర్లు ఏంటో కూడా తెలియదు చెప్పాలంటే. అతన్ని ప్రతి ఒక్కటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి పచ్చళ్ళని అడిగి మరీ తెలుసుకున్నాను. లైక్ మా వాళ్ళైతే కనుక ఆ పచ్చడి ఏంటి ఈ పచ్చడి ఏంటి అని చెప్పేసి అని తను ఏంటంటే మీకు నచ్చితేనే తీసుకోండి మేడం లేకపోతే లేదని చెప్పేసి ప్రతి ఒక్కటి ఏంటంటే మా వాళ్ళకి అదొకటి ఇదొకటి అని చెప్పి టేస్ట్ కోసం అని చెప్పేసి ఇస్తూ ఉన్నాడు చెప్పాలంటే. తను చూడండి మా వాళ్ళు అయితే కనుక అదొకటి ఇదొకటి అని చెప్పి ఎలా టేస్ట్ చేస్తూ ఉంటారు. మా మరదలు కూడా చెప్పాలంటే అదొకటి ఇవ్వండి అన్న ఇదొకటి ఇవ్వండి అని చెప్పేసి వెరైటీగా పచ్చళ్ళని టేస్ట్ చేస్తూ తీసుకుంటుంది. లైక్ మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే లేదని చెప్పేసి తను అనమాట. అంటే ఎవరిష్టం వాళ్ళది అనుకోండి చెప్పాలంటే. తీసుకుంటే తీసుకుంటారు లేకపోతే లేదని చెప్పేసి మా వాళ్ళు ఏంటంటే అదొకటి ఇదొకటి అనుకుంటూ టేస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఎస్పెషలీ లేడీస్ కోసం అనమాట. నెంబర్ ఆఫ్ శారీస్, డ్రెస్సెస్, లైక్
కుర్తాస్ ఏంటి ప్రతి ఒక్కటి చెప్పాలంటే అసలు ఎక్కడెక్కడి నుంచో గుజరాత్, రాజస్థాను అసలు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ స్టాల్లు పెట్టి చెప్తున్నాం కదా వాళ్ళు లైక్ అమ్ముతున్నారనమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇక్కడ వచ్చేసి ఇంట్లో మనకి ఏదైనా స్టిక్ వాల్కి ఏదైనా స్టిక్ చేసుకోవాలని కానీ హోమ్ డెకరేషన్స్ ఉంటాయి కదా, సో అక్కడ చాలా బాగున్నాయి చెప్పాలంటే. ఒక్కటి కాదు అసలు నెంబర్ ఆఫ్ ఒకటి చూస్తుంటే ఇంకోటి చాలా అంటే చాలా బాగా నచ్చాయి. చూడండి, మీరే చూడండి ఎలా ఉన్నాయి అక్కడ వాల్కి. సో మన ఇంట్లో డెకరేషన్స్ ఇది బాగుంటుంది అది బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాం కదా, సో అక్కడికి వెళ్తే కనుక ఒక్కటి కాదు మనకు చాలా నచ్చుతాయి చెప్పాలంటే. అది చూస్తే ఇది చూస్తే అది అనుకుంటా మనకైతే కొనుక్కోవాలనిపిస్తుంది చెప్పాలంటే. నాకైతే చాలా బాగా నచ్చింది. సో రేట్లు కూడా ఏంటంటే వాళ్ళు అలాగే చెప్పారనమాట. ఒకటి అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే ఒక్కోటి ఒక 5,000 to 6,000 అని చెప్పేసి రేట్ ఉన్నది చెప్పాలంటే. నాకెందుకో చాలా రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే నాకు అనిపించింది. ఫైనలీ గేమ్స్ దగ్గరకు వచ్చేసామన్నమాట. లైక్ గేమ్స్లలో ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే ఉన్నాయి, ఒక 4-5 గేమ్స్ ఉన్నాయి కానీ లైక్ చాలా అంటే చాలా బాగున్నాయి చెప్పాలంటే. చూస్తున్నారు కదా అసలు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో నేను ఓన్లీ ప్రేక్షకుని మాత్రమే, సో చూడడం మట్టుకే అనమాట. నేను అంత సాహసం అయితే చేయలేదు ఎందుకంటే నాకు ఎందుకో చాలా భయం వేసింది. సో అందు గురించనే ఏది నేను ఎక్కలే అనమాట, చూడడం వరకే అనమాట. బట్ చాలా బాగున్నాయి, నాకైతే చూస్తుంటేనే నాకు ఐఎమ్ ఫీల్ సో వెరీ హ్యాపీ. నాకు చాలా బాగా నచ్చింది చెప్పాలంటే అన్నీ. ఫుడ్ స్టాల్ అయితే కనుక నెంబర్ ఆఫ్ చాట్స్ అనమాట. ప్రతి ఒక్కటి అసలు ఎన్ని అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఇది లేదు అని చెప్పేసి అని అక్కడ లేదనమాట. ప్రతి ఒక్క ఐటమ్ అనేది అక్కడ మెన్షన్ చేశారు. బట్ చాలా అంటే చాలా బాగున్నాయి. గర్ల్స్కి అయితే నెంబర్ ఆఫ్ యాక్సెసరీస్ అనమాట. అసలు చాలా అంటే చాలా ఉన్నాయి. లైక్ బ్యాగ్స్ ఏంటి, లైక్ చెవులకు కమ్మలు, లైక్ అంటే ఒక్కటి కాదనుకోండి, వాళ్ళకు ఏదంటే అది చెప్పాలంటే అసలు దొరకందంటూ ఏది ఉండదు చెప్పాలంటే. చాలా అంటే చాలా బాగున్నాయి. తిరిగి రిటర్న్ అవుతుంటే ఇక్కడ మసాలా పాపడ చూసాము. అసలు ఎంత ఒక్కటి 100 రూపీస్ అంట. చూడండి ఎంత పెద్దగా ఉంది. నేను ఫస్ట్ టైం అన్నమాట చూడడం దాన్ని అయితే. కానీ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. మనకి ఇది లేదు అన్నట్టుగా ఉండదు చెప్పాలంటే. ఇంట్లో ప్రతి ఒక్క సామాన్ మనకు అక్కడ దొరికితే చెప్పాలంటే. సో ఫుల్ఫిల్గా మేము ఎంజాయ్ చేసాం. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఎగ్జిబిషన్ కూడా ఏంటంటే అరౌండ్ ఈ మంత్ February 17th వరకే ఎండ్ అనమాట. సో వెళ్ళాలనుకుంటే కనుక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయండి. చాలా అంటే బాగుంటుంది. మేమైతే ఏమి కొనలేదు, ఏమి తినలేదు, చూడ్డానికి మాత్రమే వెళ్ళాము. బట్ చూసి చాలా అంటే చాలా విల్ ఎంజాయ్ చెప్పాలంటే. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. నాకైతే బాగా నచ్చింది చెప్పాలంటే. वाला चल रहा है 100 या 100
ఎగ్జిబిషన్ నుంచి బయటకు వచ్చేసాక లైక్ రిటర్న్ బ్యాక్ అవుతుంటే ట్యాంక్ బండి దగ్గర చుడువా బండ్లు కనిపించినాయి అనమాట. సో అందరికి ఏంటంటే ఆకలి అవుతుందని చెప్పేసి సో లైట్గా అలా లైక్ ప్రతి ఒక్కరికి ఒక్కో ప్యాకెట్ తీసుకొని చుడువా తినేసినాం అనమాట. ఫైనలీ అంతా కంప్లీట్ చేసుకొని ప్యాడేజ్ దగ్గరికి వచ్చేసి ఒక్క సిప్పు టీ తాగితే ఉంది చూడండి, అస్సలు వేరే లెవెల్. ఆ 1 hour 2 hours నుమాయిష్లో తిరిగి వచ్చి ఇక్కడ టీ తాగిన తర్వాత మైండ్ అప్పుడు కానీ సెట్ అవ్వలేదు చెప్పాలంటే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.